ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. సో ఈ రోజు రెసిపీ అయితే మినీ కేక్స్ ఆర్ కప్ కేక్స్, మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే రూపాయికి ఒకటి వచ్చే కేక్ మనం చిన్నప్పుడు షాప్స్లో కొనుక్కొని తినేవాళ్ళం కదా, ఆ కేక్ అంట. అసలు వాటికి పేరేమైనా ఉందా? జస్ట్ ఒక రూపాయికి ఒక కేక్ తినేవాళ్ళం కదా అని చెప్పుకోవడం తప్ప. సో ఆ రెసిపీయే. ఒక్క కోడి గుడ్డునైతే పలగొట్టేసుకోండి. మీరు గుడ్డు తినని వాళ్ళైతే ఒక్క కప్పు కర్డ్ యూజ్ చేసుకోండి. సో ఇందులోనే ఒక కప్పు చక్కెర, గ్రామ్స్లో అయితే ఒక ఎగ్కి 60 గ్రామ్స్ షుగర్ అండి. సో వీటిని మంచిగా బీట్ చేసుకోండి. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్ లేకపోతే మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టేసుకోండి. మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోయి వైట్ కలర్ ఫోమ్ లాగా అయ్యే వరకు బీట్ చేసుకున్నా. సో ఇదైతే ఒక 2 to 3 minutes అయితే పట్టింది టైమ్. సో ఇలా వైట్ కలర్లో వచ్చేదాకా బీట్ చేసుకొని ఇందులోనే 3/4 కప్ కాచి చల్లారబెట్టిన పాలు, 3/4 కప్ ఫ్లేవర్ లేని ఆయిల్, అంటే నువ్వుల నూనె, పల్లి నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోండి. అండ్ బటర్ అయితే ఇంకా బెస్ట్, కానీ బటర్ కొంచెం కాస్ట్లీ కాబట్టి అందరూ నూనె వాడుకుంటాం. ఇందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్, అంటే ఒక్క స్పూన్ నిండా వేసుకున్నా నేనైతే. ఎందుకంటే ఎగ్ వాడినప్పుడు ఎసెన్స్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఎగ్ ఫ్లేవర్ రాకుండా, వాసన రాకుండా బాగుంటుంది. సో అదంతా ఒక 20 seconds బీట్ చేసేసుకొని ఒక కప్పున్నర మైదా పిండి, అంటే గ్రామ్స్లో 100 గ్రాములు, అండ్ అందులోనే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఇదంతా చక్కగా కలిపేసుకొని మంచిగా నేను చూపిస్తున్నట్టు రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. సో మీ దగ్గర బీటర్ లేని వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా చేయితోనే మంచిగా స్పాచులాతో కలిపేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే కేక్ బ్యాటర్ రెడీ అండి. ఇంకొంచెం పలచగా ఉన్నా పర్లేదు, కానీ గట్టిగా ఉండొద్దు. సో ఓవెన్ లేని వాళ్ళైతే ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఒక 10 minutes అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి వేడి చేసుకున్న గంజులోనే ఇలా మనం కప్ కేక్స్ దేనిపైన వస్తాయో ఆ ప్లేట్లో అయితే ఒక స్టాండ్ కానీ ఒక గిన్నె కానీ పెట్టుకొని దానిపైన కప్ కేక్స్ పెట్టుకున్న ప్లేట్ని పెట్టేసుకోండి. మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువుగా ఉన్న గిన్నె పెట్టేసి మొత్తం 40 minutes అయితే నాకు పట్టిందండి టైం. మంచిగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో 40 minutes బేక్ చేసేసుకున్న తర్వాత తీసేసి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్న చూడండి ఎంత బాగా స్పాంజీగా వచ్చినాయో కేక్స్. అండ్ ఎగ్ స్మెల్ కూడా అస్సలు రావట్లేదు. సో ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. షుగర్కి బదులు బెల్లం వాడుకోవచ్చు, అండ్ మైదాకి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలంటే. నేనైతే షాప్స్లో దొరికే కేక్ రెసిపీ ఎగ్జాక్ట్ చూపెట్టిన. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.